హలో ఫ్రెండ్స్! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ నుంచి జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీ కోసము నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎగ్జామ్ అనేది తెలుగులో కూడా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో సెటిల్ అవ్వాలనే వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆగస్టు 11న స్టార్ట్ అయింది. ఆగస్టు 31 వరకు చివరి తేదీ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జాము సెప్టెంబరు 2026 నెలలో ఉండే అవకాశం ఉంది. మెయిన్ ఎగ్జామ్ గూడా నవంబరు 2026లో ఉండే అవకాశం ఉంది. ఇక అప్లై చేసుకోవడానికి వెబ్‌సైట్ ఇది. దీంట్లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వేకెన్సీ విషయానికొస్తే మొత్తము దేశవ్యాప్తంగా అన్ని సర్కిల్‌లో కలిపి 7,680 వేకెన్సీలున్నాయి. వీటితో పాటు బ్యాక్‌లాగ్ వేకెన్సీలను గూడా భర్తీ చేస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే మొత్తం వేకెన్సీలు 260 ఉన్నాయి తెలంగాణ సర్కిల్‌లో. తర్వాత దీనికి అప్లై చేసుకోవాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. అది 31 డిసెంబర్ 2026 లోపు పాస్ అయి ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు గూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ 31 డిసెంబర్ 2026 లోపు పాస్ అయిన సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఏజు మనకు మినిమము 20 ఏండ్ల నుండి మాక్సిమం ఏజు 28 ఏండ్ల వరకు ఉంటుంది. అంటే 1998 ఏప్రిల్ 2 కంటే ముందు పుట్టి ఉండరాదు. తర్వాత 1/4/2026 తర్వాత గూడా పుట్టి ఉండరాదు. అంటే మినిమమ్ ఏజ్ 20 ఇయర్స్, మాక్సిమం ఏజ్ 28 ఇయర్స్. ఇక అప్పర్ ఏజ్ లిమిట్‌లో రిలాక్సేషన్ అనేది ఉంది. అది ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీలకు 5 ఇయర్స్, పీడబ్ల్యూడీ వారికి 10 ఇయర్స్ ఉంది. పీడబ్ల్యూడీ ఓబీసీ వారికి 13 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి 15 ఇయర్స్ ఉంది అన్నమాట. తర్వాత ట్రైన్డ్ అప్రెంటిసెస్ ఆఫ్ ఎస్‌బీఐ అంటే ఎస్‌బీఐలో ఆల్రెడీ అప్రెంటిస్‌షిప్ కంప్లీట్ చేసుకున్న వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మొత్తం సెలక్షన్ ప్రాసెస్ 3 స్టేజ్‌లలో ఉంటుంది. ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జాము. ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వారికి సెకండ్ ఫేజ్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో 3 సెక్షన్స్ ఉంటాయి. అవి ఇవి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షను, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. మీడియం ఆఫ్ ఎగ్జామ్ అంటే ఇంగ్లీష్ మాత్రము ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మాత్రమే ఉంటుంది. నంబర్ ఆఫ్ క్వెషన్స్ 30 వస్తాయి. మార్క్స్ 30, 20 నిమిషాలన్నమాట. ఈ విధంగా న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అనేవి మనం ఎంపిక చేసుకున్న లాంగ్వేజ్ అంటే ఉదాహరణకు తెలుగు ఎంపిక చేసుకుంటే తెలుగులో ఎగ్జామ్ ఉండబోతుందన్నమాట. అందుకే ఇక్కడ స్టార్ మార్క్ అనేది ఉంది. మొత్తము 100 ప్రశ్నలకి 100 మార్కులుంటాయి. టైమ్ వచ్చేసి 1 అవర్ టైము. అయితే ఇక్కడ రాంగ్ ఆన్సర్స్ చూస్ చేసుకుంటే 1/4 వంతు మార్కులనేవి కట్ అయితుంది. అంటే నెగెటివ్ మార్కింగ్ గూడా ఉంటుంది. దాంతో పాటు మీకు ఇండివిడ్యువల్ సెక్షన్ వైస్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి చూడరు. అనేవి మనం ఎంపిక చేసుకున్న లాంగ్వేజ్ అంటే ఉదాహరణకు తెలుగు ఎంపిక చేసుకుంటే తెలుగులో ఎగ్జామ్ ఉండబోతుందనమాట. అందుకే ఇక్కడ స్టార్ మార్క్ అనేది ఉంది. మొత్తము 100 ప్రశ్నలకి 100 మార్కులుంటాయి. టైమ్ వచ్చేసి 1 అవర్ టైము. అయితే ఇక్కడ రాంగ్ ఆన్సర్స్ చూస్ చేసుకుంటే 1/4 వంతు మార్కులనేవి కట్ అయితుంది. అంటే నెగెటివ్ మార్కింగ్ గూడా ఉంటుంది. దాంతో పాటు మీకు ఇండివిడ్యువల్ సెక్షన్ వైస్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి చూడరు. అగ్రిగేట్‌లోనే చూస్తారు. మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ గూడా ఏమీ పేర్కొనలేదనమాట. ఇక ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి మొత్తం మార్కులు 200 మార్కులుంటాయి. ప్రశ్నలు మాత్రము 190 ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ మాత్రమే ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. మిగతా ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ గాని, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ గాని, రీజనింగ్ ఎబిలిటీ గాని ఇవి మనము ఎంపిక చేసుకున్న లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ ఉండబోతుంది. మొత్తం టైము 2 గంటల 40 నిమిషాలు. అయితే గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇది ఉదాహరణకు జనరల్ ఫైనాన్స్ అవేర్‌నెస్ అనేది 35 మినిట్స్ ఉంది. ఈ 35 మినిట్స్ లోపలనే కంప్లీట్ చేసుకోవాలి. ఇది సెక్షన్ వైస్ టైమింగ్స్ ఇవి. అగ్రిగేట్ అన్ని సబ్జెక్టులకు కాకుండా ఈచ్ సెక్షన్‌కి సెపరేట్ టైమింగ్స్ ఇచ్చారు. అదే టైం లోపల మనము ఎగ్జామ్‌ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆహ్, దీనికి గూడా మనకు 1/4 వంతు అనేది నెగెటివ్ మార్కింగ్ గూడా ఉంది. అంటే ప్రతి 4 తప్పు ఆన్సర్స్‌కి 1 మార్క్ కట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మూడవ ఫేజ్ 3 లాంగ్వేజ్ టెస్టు. ఎవరైతే ఇంటర్‌లో గాని, 10థ్‌లో గాని లోకల్ లాంగ్వేజ్ అంటే సపోజ్ తెలంగాణ నుంచి అప్లై చేస్తుంటే తెలుగు లోకల్ లాంగ్వేజ్. ఇంటర్, 10థ్‌లో తెలుగు చదవకపోయి ఉంటే వాళ్ళు సెపరేట్‌గా మళ్ళీ లాంగ్వేజ్ టెస్టు ఆహ్, అప్ అటెండ్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంటర్, 10థ్‌లో తెలుగు సబ్జెక్ట్ చదివి ఉంటే వాళ్ళకి అవసరం లేదు. దానికి కూడా ఎగ్జామ్ ప్యాటర్ను ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్.
ఇక తెలంగాణలో మొత్తం ఇది వివిధ సర్కిల్స్ వారీగా ఏమేమి లాంగ్వేజ్‌లలో ఎగ్జామ్ ఉండబోతుంది. ఇది మీరు ఏ సర్కిల్‌లో అయినా అప్లై జేసుకోవచ్చు. కానీ ఏదైనా ఒకటే సర్కిల్‌కి అప్లై జేయాలి. 2, 3 సర్కిల్‌లకు అప్లై చేయరాదు. తెలంగాణ విషయానికొస్తే ఎగ్జాము ఈ లాంగ్వేజ్‌లలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్‌లలో ఉండబోతుంది. తర్వాతి విషయానికొస్తే ఇగ ఆహ్, మీరు అప్లై చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ విషయంలో గానీ అండ్ మార్పు, చేర్పులు ఏమి ఉండదనమాట. అందుకే బాగా ఆలోచించుకొని అప్లై చేయాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇంతకుముందు చెప్పినట్టుగా సెప్టెంబర్‌లో ఉండే అవకాశము ఉంటుంది. తర్వాత క్యాండిడేట్స్‌కి ఏమి సజెస్ట్ చేస్తున్నారంటే అడిషనల్ ఫోటోగ్రాఫ్స్ అప్లై చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో ప్రిలిమినరీ ఎగ్జామ్స్‌కి అటెండ్ అయ్యేటప్పుడు అడిషనల్‌గా 2 ఫోటోగ్రాఫ్స్ గూడా తీసుకొని రమ్మని సజెస్ట్ చేస్తున్నారు. అది ఎలా ఉండాలంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏ విధంగా అయితే అప్‌లోడ్ చేశారో ఆ విధమైన ఫోటోని మాత్రమే తీసుకొని రావాలి. తర్వాత వితౌట్ ఫోటోగ్రాఫ్స్ ఒకవేళ మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్స్‌కి ఎళ్ళినట్లయితే వాళ్ళు మిమ్మల్ని అలో చేయరు. తర్వాత మీ యొక్క క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ అవుతుంది. పే స్కేల్ ఈ పోస్టులకొచ్చేసి రూ. 24,050 నుండి స్టార్ట్ అయితే మనకు 64,480 మధ్యలో ఉంటుంది. అంటే బేసిక్ పే 26,730 అంటే ఈ యొక్క పే స్కేల్ స్టార్టింగ్‌కి అడిషనల్‌గా డిగ్రీ చదివిన వారికి 2 అడిషనల్ ఇంక్రిమెంట్స్‌తో కలిపి స్టార్టింగ్ బేసిక్ పే 26,730 ప్లస్ అలవెన్సెస్, డీఏ, హెచ్ఆర్ఏ అన్నిటితో కలిపి స్టార్టింగ్ నెల ముంబై ప్రాంతంలో అయితే 46,000 ఉండే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో 40,000 చిల్లర వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ పీరియడ్ 6 మంత్స్ ఉంటుంది. సెలక్షన్ అయిపోయిన తర్వాత. అంటే ప్రమోషన్ ట్రైనింగ్ పీరియడ్ లాంటిదనమాట ప్రమోషన్ అంటే. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌లకి అప్లై చేసుకున్న తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ గూడా అప్లై చేసుకున్న తర్వాత ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ గూడా ఉంటుంది. అంటే ఆ ట్రైనింగ్ అటెండ్ కావడానికి కోచింగ్ గూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి మీరు అప్లై చేసుకున్న తర్వాత వెబ్‌సైట్‌లోనే ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి గూడా. ఇక అప్లికేషన్ ఫీ విషయానికొస్తే ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఈ బెంచ్ మార్క్ ఉన్న వాళ్ళకి పీడబ్ల్యూడీ ఉన్నవారికి ఎగ్జామినేషన్ ఫీ 0 ఉంది. తర్వాత జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్సీ వరకు మాత్రం 750 అనేది ఎగ్జామినేషన్ ఫీ ఉంది. మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ యొక్క వెబ్‌సైట్ విజిట్ చేసి ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఎలా చేసుకోవాలో నెక్స్ట్ మీకు చెప్తాను. ఇది గైడ్‌లైన్స్ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే ప్రాసెస్ ఏముందంటే, ఫస్ట్ మీరు మీ యొక్క ఫోటో ఏదైతే ఉందో, పాస్‌పోర్ట్ సైజ్ రీసెంట్ కలర్ ఫోటో స్కాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక తెల్ల పేపర్ మీద సిగ్నేచర్ చేసి గూడా దాన్ని గూడా స్కాన్ చేసుకోవాలి. దాంతో పాటు మీరు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అది కూడా థంబ్ గూడా ఒక తెల్ల పేపర్ మీద ఒత్తి ఆహ్, స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. ప్లస్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ గూడా మీరు ఏ విధంగా అంటే, నేను ఇట్లా సర్కిల్‌లో గీస్తున్నా చూడండి. ఈ విధంగా మీరు రాసి తెల్ల పేపర్ మీద ఇదే స్మాల్ లెటర్స్‌లోనే రాయాల్సి ఉంటుంది. దీన్ని గూడా రాసి స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా లెఫ్ట్ హ్యాండ్‌కి థంబ్ లేకపోతే రైట్ హ్యాండ్ థంబ్ తోటి గూడా మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఇది వెబ్‌సైట్ మనకు. ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో. ఇది టెంటేటివ్ మనకు లిస్ట్ ఆఫ్ ఆహ్, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఆంధ్రప్రదేశ్‌లో అయితే అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ ఈ విధంగా ఈ ఎగ్జామినేషన్ సెంటర్‌లు అయితే ఉన్నాయి. విశాఖపట్నం, తిరుపతి. తర్వాత ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న సర్కిల్స్‌లల్లా ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఇవి, తెలంగాణలో అయితే హైదరాబాద్‌లో ఉంది. కరీంనగర్, వరంగల్ అండ్ ఖమ్మం ప్రాంతంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉండబోతున్నాయి ఫ్రెండ్స్. ఇక గైడ్‌లైన్స్ ఇంతకుముందు చెప్పినట్టే ఫోటోగ్రాఫ్ ఉండాలి. సిగ్నేచరు, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఈ విధంగా ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్‌లో కాకుండా స్మాల్ లెటర్స్‌లోనే ఈ విధంగా ఒక తెల్ల పేపర్ మీద రాసి స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్‌లో ఉంటే ఇది యాక్సెప్ట్ చేయరు. మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మిమ్మల్ని ఎగ్జామ్‌కి అలో చేయరన్నమాట. ఇక ఫోటోగ్రాఫ్ యొక్క కొలతలు, డైమెన్షన్స్, మెజర్‌మెంట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇది ఒక్కసారి మీరు చూసుకోండి ఫ్రెండ్స్ అప్లై చేసేటప్పుడు. ఫోటోగ్రాఫ్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటోను అప్‌లోడ్ చేయడంతో పాటు, మీరు మీ యొక్క ఆహ్, ఫోటోని ఆన్‌లైన్‌లో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అది లైవ్ ఫోటోగ్రాఫ్ గూడా వెబ్ క్యామ్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా మీ యొక్క లైవ్ ఫోటోని గూడా క్యాప్చర్ చేయాలి అప్లై చేసేటప్పుడు. దాంతో పాటు మళ్ళీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను కూడా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఇలా సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటెన్‌కి సంబంధించి ఇవి కొలతలు, మెజర్‌మెంట్స్ వీటికి అనుగుణంగానే మీరు
ఈ మెజర్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ విధంగానే మీరు స్కాన్ జేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.